ఇవాల్టి పరిణామాలకు సంబంధించి మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత పల్లె రవికుమార్ గారు, అదేవిధంగా విశ్లేషకులు విజయానంద్ గారు. గుడ్ మార్నింగ్ అండి. రవికుమార్ గారు, ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? బనకచర్ల పేరుతో అతి పెద్ద కుట్ర జరుగుతుందనే వార్త మనకు చాలా ప్రధానంగా వినిపిస్తుంది. రేవంత్ రెడ్డి వైఖరి అనేక అనుమానాలకు తావిస్తుంది. అంటే ఆయన బహిరంగంగానే చంద్రబాబుకి దాసోహం అంటున్నాడు, చంద్రబాబుకి తలొగ్గుతున్నాడు. వాళ్ళెవరు మేము చర్చిద్దామని మాట్లాడకముందే ఆయన అవసరమైతే నేనే ఒక అడుగు ముందుకేస్తా అని మాట్లాడుతున్నాడు. ఇదే చంద్రబాబు గతంలో ఏం మాట్లాడిండు? తెలంగాణకు సంబంధించి ప్రాజెక్టులను ఏ విధంగా అడ్డుకున్నాడు? మీకు నీళ్ళు అవసరం లేదన్నాడు, మీ దగ్గర అగ్రో క్లైమేటే లేదు అని అన్నాడు, ఏపీ లేకపోతే అసలు దేశానికి ఆహార భద్రతే లేదన్నాడు. తెలంగాణను ఎన్ని విధాలుగా మోసం చేయాలో, ఎన్ని విధాలుగా దగా చేయాలో, కుట్ర చేయాలో అవన్నీ చేసిన చంద్రబాబుకి ఇవాళ నేను మళ్ళా దోచుకపోతా అనంటే రేవంత్ రెడ్డి ఉల్టా మాట్లాడుతున్నాడు. ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది? తెలంగాణ హక్కులను కాపాడాల్సింది పోయి ఈయననే పోయి ఆయనకి తల ఉంచడాన్ని ఎట్లా చూడాలి? స్వేచ్ఛ గారు, ఇక్కడ ముందు ఒక విషయం గమనించాలి. మనం ప్రాణహిత చెవల కట్టుకోవాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన అనుమతులకు సంబంధించి మన ఎగువ రాష్ట్రమైనటువంటి మహారాష్ట్ర అభ్యంతరం పెట్టింది. 2007 నుంచి 2014 వరకు అది పెండింగ్లో ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంటనే 2014 జూన్ 2వ తారీఖున రాష్ట్రం ఏర్పడితే, రాష్ట్రావతరణ ఏర్పడితే ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం కూడా ఆ రోజే చేసిండ్రు. జూన్ 23వ తారీఖునే కేసీఆర్ గారు అప్పటి సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావు గారిని మహారాష్ట్రకు పంపించి మాట్లాడి 4 సార్లు హరీష్ రావు గారు పోయిండు, పరిష్కారం కాలే. ముఖ్యమంత్రి అనేది స్వయంగా కేసీఆర్ గారే మహారాష్ట్రకు పోయి అక్కడ ఎన్ని ప్రయత్నాలు చేయాలో చేసింది. అంటే ఎందుకు? అవసరం మనది కాబట్టి, అభ్యంతరం పెట్టింది వాళ్ళు, అవసరం అన్నది కాబట్టి మనం పోయి మనకు అది కాదు ఇది అని మనకెందుకు అని చెప్పేసి ఒప్పించుకునే ప్రయత్నం చేసినాం. అయినప్పటికీ కూడా మధ్య మార్గంగా పరిష్కారమైందే తప్ప మనం అనుకున్నట్టుగా అది ప్రాణహిత చెవులకు వాళ్ళు తుమ్మిడెట్టి దగ్గరకు అంగీకరించలే. కిందికి అందుకే ప్రత్యామ్నాయంగా సిడబ్ల్యూసి సూచన మేరకి మేడిగడ్డ దగ్గర మనం ముందు చూపుతోటి కేసీఆర్ గారు నిజంగా కూడా ఇలా 100% ముందు చూపుతోటి ఆ రోజు కనుక కేసీఆర్ గారు ఆ ముందు చూపుతోటి ఆలోచించకుండా మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కనుక కట్టకపోయింటే ఇవాళ ఇదంతా కూడా గోదావరి అంతా కూడా మలకపోవాలనేది వాళ్ళ కుట్ర అయిపోయింది. ఇవాళ అవసరం ఎవరిది? ప్రాజెక్టు ప్రతిపాదిస్తున్నది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అన్యాయంగా తీసుకుపోవటానికి హక్కుగా ఉన్నటువంటిది కాదు, అన్యాయంగా ఉన్నటువంటి వరద జలాల పేరు మీద, మిగులు జలాల పేరు మీద దౌర్జన్యంగా తీసుకుపోవటానికి ఆయన రూపకల్పన చేస్తే ఢిల్లీలో ఉన్న పెద్దలు ఆయన కూడబలుకొని కుట్ర చేస్తుంటే ఈయన కూర్చొని చోద్యం చూస్తుంటాడు. టీఆర్ఎస్ ఇవాళ తెలంగాణ కోసం నిలబడినటువంటి పార్టీగా, కొట్లాడినటువంటి పార్టీగా టీఆర్ఎస్ అప్రమత్తమై జరగబోతున్నటువంటి ప్రమాదాన్ని, జరుగుతున్న కుట్రని, భవిష్యత్తులో తెలంగాణకు జరగబోయే ప్రమాదాన్ని పసిగట్టి సమాజానికి చెప్పేంతవరకు కనీసం వీళ్ళు చోద్యం చేయకుండా కుట్రపూరితంగానే వ్యవహరించారు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి. ఈ మొత్తం కుట్రకు సూత్రధారి నరేంద్ర మోడీ. వాస్తవంగా గోదావరి బనకచర్ల అన్నది ఆంధ్రాకి నీళ్లు తీసుకుపోవటం అనేది ఇవాళ బయటికి కనిపిస్తున్నది మాత్రమే. ఒరిజినల్ దీని వెనక నేను సంవత్సర కాలం నుంచి నేను చెప్తున్నాను. నేను చెప్తానే ఉన్న సందర్భం వచ్చినప్పుడు నేను ఈ మాట చెప్తున్నా, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఒరిజినల్గా గోదావరి జలాలను తీసుకుపోవాలనుకున్నది నరేంద్ర మోడీ ప్లాను. గోదావరి కావేరీ అనుసంధానం పేరు మీద తమిళనాడుకు తీసుకుపోవాలన్నది నరేంద్ర మోడీ ప్లాన్. ఆ నరేంద్ర మోడీ ప్లాన్లో భాగంగానే వాళ్ళ గతంలోనే 2023కు ముందే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 5 సంవత్సరాల క్రితమే దానికి సంబంధించినటువంటి ప్రతిపాదన వచ్చింది. ఇచ్చంపల్లి నుంచి మన గోదావరి మీద మేడిగడ్డ కింద సమ్మక్క సారక్క బ్యారేజ్కి మధ్యలో, మేడిగడ్డ బ్యారేజీ సమ్మక్క సారక్క బ్యారేజ్కి మధ్యలో ఇచ్చంపల్లి బ్యారేజ్ నిర్మాణం చేసి ఇచ్చంపల్లి నుంచి నాగార్జున సాగర్ నుంచి ఇక సోమశీల నుంచి నేరుగా కావేరికి, తమిళనాడుకు, కావేరీ నది పరివాహక ప్రాంతంలోని తమిళనాడుకు నీళ్ళు తీసుకుపోవాలన్నది ప్లాన్. ఆ రోజు కేసీఆర్ గారు నిర్ద్వందంగా తిరస్కరించినారు కాబట్టి, అంగీకరించలేదు కాబట్టి ఇంకా ఇదంతా కుట్ర జరిగింది. దానికి కొత్త ముసుగు రాష్ట్రంలో
ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు ముందు పెట్టి ఇక్కడ పేరుకు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణలో నడుస్తున్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ గారు భ్రమపడుతున్నారు. ఇక్కడ నడుస్తున్నది 100% నరేంద్ర మోడీ కూటమి ప్రభుత్వమే. నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు వాళ్ళ ప్రయోజనాల కోసమైనా ఏం చేయమంటే అది చేస్తాడు. అందుకోసం ఇవాళ ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే మేడిగడ్డ పిల్లలు కుంగిపోవడం వెనక కూడా ఖచ్చితంగా ఈ మొత్తం కుట్ర ఉన్నది. ఏదో సహజంగానో సాంకేతిక సమస్యతోటో అది ఇబ్బంది రాలేదు అన్నది ఎక్కడో బలమైన అనుమానాలు మొదలవుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఏదో కుట్ర జరిగింది, ఉద్దేశపూర్వకంగా దాన్ని కుట్రపూరితంగా అది కూల్చడమా లేకపోతే ఇంకేదో జరగడం అయితే జరిగింది. ఎందుకు అంటే అది ప్రారంభమైన రోజు నుంచి కూడా కాళేశ్వరము మునిగిపోయింది అని చెప్పేసి మాట్లాడటము, దాని మీద విష ప్రచారం చేయటము. మేడిగడ్డ ఎందుకు అంటే ఇవాళ మేడిగడ్డ అడ్డంకి ఇవాళ నరేంద్ర మోడీ ఆశించినటువంటి ఏదైతే గోదావరి కావేరి అనుసంధానం ద్వారా తమిళనాడుకు నీళ్ళు తీసుకుపోవడానికి ఇచ్చంపల్లి బ్యారేజ్ కట్టాలి. ఇచ్చంపల్లిలో బ్యారేజ్ నిర్మాణం చేసినట్టయితే ఇచ్చంపల్లి వద్ద గోదావరి నది మీద అది ఎక్కడుంటుంది? ఇవాళ మన మేడిగడ్డ బ్యారేజ్ ఉన్నది కదా, దానికి 15 నుంచి 16 కిలోమీటర్ల కింద ఉంటుంది. సమ్మక్క సారక్కకు ఇంకో 15-20 కిలోమీటర్ల పైన ఉంటుంది, రెండింటి మధ్యన ఉంటుంది. ఇచ్చంపల్లి దగ్గర బ్యారేజ్ నిర్మాణం చేసినట్లయితే మన మేడిగడ్డ మునిగిపోతుంది. దానికి తెలంగాణ ఎటువంటి పరిస్థితుల్లో అంగీకరించం, మునిగిపోతుంది. తర్వాత కింద ఎందుకంటే మునిగిపోతుంది. అక్కడ బ్యారేజ్ ఇచ్చంపల్లి బ్యారేజ్ కట్టినట్లయితే ఇంకా దాకా వరద ఉంటుంది, మునిగిపోతుంది. కాబట్టి నీళ్ళు స్టోర్ అవుతుంది కాబట్టి మునిగిపోతుంది. దాన్ని మనం అనుమతించాం. కింద సమ్మక్క సారక్క బ్యారేజ్ కూడా మళ్ళీ 15-16 కిలోమీటర్ల కింద ఉంటుంది ఇచ్చంపల్లి కింద. అక్కడ కూడా దాని మెయింటెనెన్స్ టెక్నికల్ సమస్యలు వస్తాయి కాబట్టి ఆ రెండింటికి మనకు ప్రమాదం కాబట్టి అంగీకరించమని స్పష్టంగా చెప్పినాం. అది అయితే మేడిగడ్డ ఫెయిల్ అయితే తప్ప, మేడిగడ్డ కూలిపోతే తప్ప, మేడిగడ్డ కుంగిపోతే తప్ప ఇచ్చంపల్లి దగ్గర బ్యారేజ్ కట్టలేరు. కాబట్టి ఆ కుట్రలో భాగంగానే ఇచ్చంపల్లిలో బ్యారేజ్ నిర్మాణం కోసం ఇచ్చంపల్లి నుంచి తమిళనాడుకు నీళ్లు గోదావరి జలాలు తీసుకుపోవడం కోసమే నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పన్నిన వ్యూహంలో భాగంగానే వాళ్ళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకత్వం, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ నాయకత్వం, బీజేపీ నాయకత్వం కూడా బలుక్కొని మేడిగడ్డ మీద విష ప్రచారం చేస్తున్నారు. మేడిగడ్డ కూలిపోయింది అని చెప్పేసి చెప్తున్నారు. ఎన్డీఎస్ఏ ఒకవైపు విచారణ జరుపుతుంటుంది, ఇంకోటి జరుగుతుంటుంది. పూర్తి స్థాయి నివేదిక కూడా ఇవ్వకముందే ఎన్డీఎస్ఏ దేని కింద పనిచేస్తుంది? కేంద్ర జలవనరుల శాఖ సిడబ్ల్యూసి కింద పనిచేస్తున్నది. అదే పూర్తి విచారణ జరుపుతుంది. నివేదిక ఇవ్వకముందే అదే కేంద్ర జలవనరులకు శాఖకు సంబంధించినట్టు జలశక్తి శాఖకు మంత్రిత్వ శాఖకు ఆధీనంలో ఉండేటటువంటి NWDA నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ అది మాత్రము ఈ మధ్యన 2024 డిసెంబర్లో జరిగినటువంటి సమావేశంలో మేడిగడ్డ విఫలమైంది, మేడిగడ్డ రిజర్వాయర్ ఖతమైపోయింది కాబట్టి ఇచ్చంపల్లి దగ్గర బ్యారేజ్ నిర్మాణం చేసి ఇచ్చంపల్లి నుంచి మనం గోదావరికి మన తమిళనాడుకు కావేరి దానికి నీళ్లు తీసుకుపోయేటటువంటి దాన్ని ఒక ఎజెండాగా పెట్టి చర్చ చేస్తుంటారు. అంటే దాని కుట్ర ఏంటంటే ఎంతసేపు గోదావరి జలాలని నరేంద్ర మోడీ గారు తన రాజకీయ అవసరాల కోసం తమిళనాడుకు తీసుకుపోయేటటువంటి కుట్ర నరేంద్ర మోడీ గారిది. ఈ పేరు మీద మనం ఈ కుట్రను అడ్డుకున్నాం, పసిగట్టినాం, వ్యతిరేకించినాం కాబట్టి ఇవాళ అది ముందుకు పడనిస్తలేం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ముసుగులో, చంద్రబాబు నాయుడు రూపంలో చంద్రబాబు నాయుడు గారిని ముందుకు పెట్టి వరద జలాల పేరు మీద, మిగులు జలాల పేరు మీద గోదావరి బనకచర్ల లింకేజ్ అనేది ముందుకు వచ్చింది. ఊరికే రాలే, అక్కడి నుంచి తీసుకుపోయి అక్కడి నుంచి బనకచర్ల ఇప్పుడు ఆంధ్రాకి అంటారు. ఆంధ్రాకి అయిపోయిన తర్వాత బనకచర్ల నుంచి ఇప్పుడు ఆంధ్రాకు 200 TMCలు అంటారు. గోదావరి నుంచి పోలవరం నుంచి మన ప్రకాశం బ్యారేజ్ తీసుకుపోతారు. అక్కడి నుంచి బొల్లెపల్లి దగ్గర రిజర్వాయరు 150 TMCల రిజర్వాయరు కడతారు. అక్కడి నుంచి బంకచర్లకు పోతుంది. ఇది ఒక మొదటి దశలో జరిగేది, బయటికి కనిపించేది మాత్రమే. సెకండ్ ఫేజ్లో జరిగేది ఏంటంటే
సెకండ్ ఫేజ్లో జరిగేది. మళ్ళీ అది పూర్తి కాగానే అది ఒక స్టేజ్కి పని మొదలు కాగానే అసలు కథ ముందుకు వస్తుంది. ఏంటంటే అక్కడి నుంచి తమిళనాడుకు నీళ్లు తీసుకుపోయేది గోదావరి, మళ్ళీ ఒక 200 టీఎంసీలు. ఇవన్నీ కేవలం తెలంగాణ ప్రజలని మోసం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు మేడిగడ్డని తెలంగాణ జలవనరుల ప్రయోజనాలను ఎట్లా కాపాడుకోవాలనే ప్రయత్నం చెయ్యకపోగా ఎంతసేపు ఆయన ప్రయత్నం వల్ల, ఆయన చుట్టూన్నటువంటి వాళ్ళ ప్రయత్నం వల్ల ఏంటంటే మేడిగడ్డని ఏదో కారణం చూపించి ఏ విధంగా ఫెయిల్యూర్గా చేర్చాలి, ఏది కుంగిపోయినట్టుగా చూపించాలి, దాన్ని కథం కూలిపోయేటట్టు చేయాలి అన్నదే వాళ్ళు ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నం. ఎందుకంటే చంద్రబాబు కోసం, నరేంద్ర మోడీ కోసం వాళ్ళిద్దరి చాలా లోతైన ముందు చూపుతో పన్నుతున్నటువంటి పన్నాగము, కుట్ర కోసం, కుట్రలో భాగంగానే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పనిచేస్తుంది. లేకపోతే ఎన్ని రకాలుగా స్టేట్మెంట్లు అండి ఇప్పటికీ మాట్లాడింది. ఒక్కొక్కరికి ఒక్కోసారి ఒక్కొక్క రంగా మాట్లాడతారు. అఖిలపక్షం అనే మంత్రి, అరే అఖిలపక్షం అంటే పార్టీలకు సంబంధం లేకుండా, అఖిలపక్షం అంటే పార్టీలకు లెటర్ రాయాలి, పార్టీలను పిలవాలి. దీనికి సంబంధించి ఒక లాంగ్ టైం నుంచి ప్రణాళికాబద్ధంగానే తెలంగాణకు ద్రోహం చేయడానికి కాంగ్రెస్ బీజేపీ కలిసి పన్నాగాన్ని పన్ని దాన్ని అమలు చేస్తున్నాయి. ఇందులో భాగం మీరు ఇప్పుడు మెన్షన్ చేసినట్టుగా భిన్నమైన ప్రకటనలు కావచ్చు, ఒకదానికొకటి పొంతన లేని మాటలు కావచ్చు, చిట్చాట్లలో వాళ్ళు వల్లవేస్తున్న విషయాలు కావచ్చు, వాటికి సంబంధించి మనం వివరంగా మాట్లాడుతూ విజయానంద్ గారు భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. రోజుకు ఒక మాట మాట్లాడుతున్నారు, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క విషయం మాట్లాడుతున్నారు, కానీ అసలు విషయాన్ని మాత్రం దాటవేస్తున్నారు. బనకచెర్లను అడ్డుకునే ప్రయత్నాలు ఎక్కడ కూడా చేయట్లేదు. పైకి మాత్రం ఢిల్లీకి బనకచెర్ల గురించి మాట్లాడడానికి పోతున్నామంటారు, కానీ అక్కడ ఆ విషయం మాట్లాడరు. మొత్తం తల వంచి ఏపీకి ప్రయోజనాలు జరిగే విధంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి ఉంది. రవి గారు అన్నట్టుగా ఇదంతా కూడా మోదీ ప్లానింగ్, వీళ్ళంతా కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, కానీ అల్టిమేట్గా తెలంగాణకి ద్రోహం చేయడానికే లాంగ్ టైం ప్లాన్ చేస్తున్నారు అని అంటే కాంగ్రెస్ బీజేపీల వైఖరిని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. రాష్ట్రం ఏర్పడక ముందు కూడా మొత్తం కుట్రలు చేసి రాష్ట్ర ఏర్పాటు జరగకుండా అడ్డుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా అనేక విధాలుగా వివక్షకు గురి చేసి రాష్ట్రం కోసం 6 దశాబ్దాల పోరాటం జరిగే విధంగా వీళ్ళంతా కూడా పూనుకున్నారు. వేల మంది ప్రాణాలు పోయే విధంగా వీళ్ళంతా కూడా అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టిండ్రు. కానీ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా లాంగ్ టైంలో జరుగుతున్న ఈ కుట్రలను ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తున్నది. గుడ్ మార్నింగ్ అందరికీ. తెలంగాణ ఏర్పడక ముందున్న పరిస్థితులు మనకి ఇప్పుడు కనబడుతున్నాయి కదా. మళ్ళా టీవీలలో మళ్ళా చర్చలు, రాజకీయ పార్టీలు, నాయకుల డొమ్మరి గంటలు, వాళ్ళు ఎట్లా తెలంగాణ నీటి వనరులను వేరే ప్రాంతానికి దోచిపెట్టడానికి సహకరించాలనే ప్రయత్నంలో వాళ్ళు పడుతున్న అవస్థలు, ఇవన్నీ మనకి రోజు చాలా గమ్మత్ వాతావరణం. మళ్ళొకసారి తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అని చెప్తున్న వాళ్ళు, తెలంగాణకు మేము బీజేపీ మద్దతు ఇచ్చిందన్న వాళ్ళు, తెలంగాణ ప్రయోజనాల కోసం మేము దేనికైనా ఓకే అని తెలంగాణ విషయం వచ్చినప్పుడు మాట్లాడేవాళ్ళు, ఎవరొక్కరికి హక్కు కాదు, సొత్తు కాదు, మేమందరము మొత్తము టేకేదారులమని చెప్పేటువంటి వాళ్ళు ఇవాళ అస్సలు ఈ తెలంగాణ అనేది చాలా త్యాగాలు, అనేక మంది బలిదానాలతో వచ్చింది కాబట్టి ప్రకృతే దీన్ని ఇట్లా కాపాడుతుంది. అంటే అసలు రూపాలను సమయం వచ్చినప్పుడు బయట పెట్టిస్తుంది అది. ఇవాళ ఇది మనకు మంచి సందర్భం కోసమే వచ్చినట్టు. దీని నుంచైనా తెలంగాణ ప్రజానికి ఒక గుణపాఠాన్ని నేర్చుకోవాలని నేను చెప్తున్నా. ఇది కొద్దిగా కఠినమైన మాట అయినా మంచిదే, కానీ ఇది చెప్పక తప్పదు. తెలంగాణ ప్రజానీకం పదే కసాయికి కత్తిస్తున్నది. కసాయికి కత్తిచ్చి నన్ను కాపాడమంటున్నది. కసాయి లక్షణమే బలి తీసుకోవడం. అదే సేమ్ గత 60-70 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజానీకం అట్లాంటిది అనుభవించిన ఆ అనుభవాల నుంచి ఏం నేర్చుకోకపోతే మనకు జరిగేది నిరంతర వంచన తప్ప మరొకటి కాదు. ఆ వంచన ఇవాళ ఎట్లా చేస్తున్నారో చూడండి మీరు. ఒక్కొక్కరి పాత్రలు ఎంత దారుణమైనటువంటి పాత్రలలో ఒక్కొక్కరు ఇమిడిపోతున్నారు. ఏ పార్టీ వైఖరి ఎట్లా ఉన్నది చూడండి. ఇవాళ తెలంగాణ నీటి వనరుల కోసము కొట్లాడుతున్న వాళ్ళు ఎవరు,
ఈ నీటి వనరులు ఎత్తుకపోతామంటున్నటువంటి వాళ్ళకి ఇండైరెక్ట్ గా ఏదో రకంగా సహకరించడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఎవరు అనేది స్పష్టంగా కొద్దిగా ఏమాత్రం జ్ఞానం ఉండి పరిశీలించినా క్లియర్ గా కనబడుతుంది. ఇవాళ ఏమని చెప్తున్నారు, తెలంగాణ ప్రయోజనాలు మేము ఓకే అంటూనే ఏమంటున్నారు మళ్ళీ అంటే మిగులు జలాలు తీసుకపోతే ఏమవుతుంది అనే ఒక కొత్త ముచ్చట తీసుకొస్తుంది. ఇది ప్రజలకు అర్థం కాదని వాళ్ళ నమ్మకం అన్నట్టు. ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ నాయకులు తెలంగాణలో ఉన్న వాళ్ళది, నేను చంద్రబాబు నీళ్ళు ఎత్తుకపోతానని నరేంద్ర మోడీ గారు నీళ్లు దోచుకపోతానంటే నాకేమి అభ్యంతరం లేదండి. వాళ్ళు వాళ్ళ ప్రాంతాల కోసము వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తే తప్పులేదు. కానీ తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అంటే మళ్ళా వివిధ పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళు, అవసరం వచ్చినప్పుడు తెలంగాణ ముసుగు వేసుకునే వాళ్ళు, వీళ్ళందరూ ఇవాళ సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు ఎవరి పక్షాన నిలబడి ఎవరి కోసం ప్రయత్నం చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ బట్టలు విప్పినట్టు క్లియర్ గా స్పష్టంగా వాళ్ళ నగ్న స్వరూపాలు బయటపడుతున్నాయి. తెలంగాణ యొక్క అనేక బలిదానాలు ప్రయోజనాలు అంటే త్యాగాల తర్వాత ఏర్పడినటువంటి తెలంగాణకి ఇవాళ నీళ్లు తెచ్చుకుంటే ఆ నీళ్లకు సంబంధించిన హక్కులను స్థిరీకరించుకుంటుంటే ఆ స్థిరీకరణ జరగకుండా తొందరగా ఈ నీటి హక్కులను ఇక్కడి నుంచి దెబ్బతీసి వేరే ప్రాంతాలకు అందించడానికి ఇక్కడి ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులే ఎట్లా అవతలి వాళ్ళకి సర్దిమూటలు కడతారా అనేది ఇవాళ మళ్ళొక్కసారి స్పష్టంగా కనబడుతున్నది. ఇవాళ రెండు పార్టీలు, జాతీయ పార్టీలు, నేనేమంటున్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉంది, బీజేపీ పార్టీ ప్రతిపక్షం, తెలంగాణ కోసం చాలా ప్రజల కోసం కష్టపడి నిలబడేటువంటి పార్టీ. తెలంగాణ ప్రయోజనాలే మాకు ముఖ్యము, ఫస్ట్ తెలంగాణ నీటి హక్కులను మీరు నిర్ధారించిన తర్వాతనే, మేమే కేంద్రంలో ఉన్నాం కాబట్టి మేము నిర్ధారించిన తర్వాత మాత్రమే బనకచర్ల ఘటనిస్తాం, లేకపోతే ఘటనీయమని ఒక్క నాయకుడు ఇవాళ ఖచ్చితంగా మాట్లాడతలేరు. ఎందుకు? రెండోది, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, తెలంగాణ ప్రజల కోసం త్యాగం చేసింది, రాజకీయ ఎంపీ సీట్లు ఓడగొట్టుకున్నదని చెప్తున్నారు కదా. ఆ పార్టీ ఎట్టెట్లా పోతాయి నీళ్లు మేముండంగా? తెలంగాణ గోదావరి జలాలలో, కృష్ణా జలాలలో మా వాటా వచ్చే వరకు ఎవరు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కట్టడానికి వీల్లేదని అసలు ప్రభుత్వమే ఎందుకు, ఈ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇవాళ గట్టిగా బీజేపీకి వ్యతిరేకంగా ఇవాళ 80,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద మొత్తంలో ఎందుకు నిరసన చేసి ఆ పార్టీని ప్రజలలో ఎండగడతలేదు? ఈ రెండు పార్టీలు ఏమంటున్నాయి, ఇట్లా ఎండగట్టకపోగా ఒకరి ఎత్తుగడలను కుట్రలను ఒకరు నిలువరించకుండా ఇద్దరు కూడా ఏమంటున్నారంటే అందరికీ మంచి జరగాలంటున్నారు. అదే సమైక్యవాదము. వాళ్ళు మంచిగా ఉండాలి, వీళ్ళు మంచిగా ఉండాలి, రెండు కళ్ళ సిద్ధాంతము. ఎవరు వాదిస్తున్నారు ఇవాళ? చంద్రబాబు కాదు. ఆయన ఆలోచన విధానాన్ని, ఆయన భావజాలాన్ని, ఆయన మనస్తత్వాన్ని, ఆయన కుట్రలను వంటబట్టించుకున్న వాళ్ళు రెండు కళ్ళ సిద్ధాంతాన్ని పరోక్షంగా చెప్తున్నారు. ఆంధ్ర ప్రయోజనాలు పోతుంటే మనకేం అభ్యంతరం అని ఇంకొక మాట చెప్తున్నారు వాళ్ళు. కేసీఆరే ఆయన అధికారంలో ఉన్నప్పుడు జగన్తో మీటింగ్ అయి నీళ్లు తీసుకపోని అన్నాడు అని సోషల్ మీడియాలో కదా ఫేక్ అకౌంట్లతో చేసే కార్యకర్తల లాంటి ఒక చీప్ ప్రచారాన్ని చేస్తున్నారు. అంటే కట్ అండ్ పేస్ట్ సమాచారాన్ని తీసి పెడుతున్నాడు. కేసీఆర్ గారు చేసినటువంటి ప్రయత్నం ఏంటంటే ఆయన రాయలసీమ ప్రాంతానికి నీటి వాటాలను ప్రయోజనాలను కల్పించడంలో తన తెలంగాణ ప్రాంత హక్కులను స్థిరీకరించుకునే ఒక ప్రయత్నం చేశాడు. ఆ తెలంగాణ ఆంధ్ర ప్రాంతానికి నీటి వాటా ఇస్తున్న క్రమంలో మన హక్కును స్థిరీకరించడం కోసం ఆ ముఖ్యమంత్రితో సమావేశమై పర్మినెంట్ గా తెలంగాణకు కావాల్సిన నీటి వనరుల కంటే ఇంకా ఎక్కువనే రేపు భవిష్యత్ ప్రయోజనాలకు కూడా ఎన్ని కావాలనో అన్నిటినీ ఇప్పటికి హక్కు లేదండి. గోదావరి జలాల మీద ఇప్పటి వరకు హక్కులు ప్రకటించబడలేదు కేంద్ర ప్రభుత్వం ద్వారా. ఆ హక్కుల కోసము ఆయన తనతో పాటు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని కలుపుకొని నీకు ప్రయోజనం ఉంటుంది, మన హక్కుల కోసం చేసుకుందామని చెప్పి తద్వారా తెలంగాణ నీటి వాటా హక్కులను స్వీకరించి ఒక ప్రయత్నం చేస్తే దాన్ని వక్రీకరించి రాయలసీమను నీళ్లు వారిస్తానన్నాడు కేసీఆర్ అని చెప్పి
ప్రయత్నం చేసి అట్లా కేవలం రాజకీయంగా ఇవాళ చంద్రబాబుకు అనుకూలంగా ఉంచడం కోసము తెలంగాణ ప్రజలకు నిలబడ్డటువంటి ఒకే ఒక రాజకీయ పార్టీ ఆ నాయకుడిని ప్రజలలో పలచన చేసి మాట్లాడేటువంటి ఒక దుర్మార్గానికి ఇవాళ పూనుకుంటున్నారు. ఎస్ విజయానంద్ గారు, అంటే ఇట్లా వక్రీకరణలు చేసి ఇవన్నీ కూడా ఒక స్ట్రాటజీని అమలు చేయడంలో భాగంగానే గమనించాల్సిన అవసరం కనిపిస్తుంది. అంటే ఏ విధంగా 1 by 1 ఈ స్ట్రాటజీస్ ని అమలు చేసుకుంటా వస్తున్నాయి కాంగ్రెస్ అండ్ బీజేపీ రెండు పార్టీలు? దానికి రవి గారు, ఏ విధంగా తెలంగాణ ప్రజలను మోసం చేద్దాము, ఏ విధంగా మభ్య పెడదాము, ఏ అబద్ధాలు ప్రచారం చేద్దాము అనే దానికి సంబంధించి అల్టిమేట్గా ఎట్ ది సేమ్ టైం వెనక నుంచి తెలంగాణకి ద్రోహం జరిగే విధంగా, అంటే ఒక స్ట్రాటజీ ప్రకారమే ఇవన్నీ అమలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. వీటిని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది? అంటే ఇంతకుముందు కూడా మీరు మెన్షన్ చేసింది, అంటే 1 by 1 మోదీ ప్లాన్ ప్రకారమే ఇక్కడ రేవంత్ రెడ్డి వాటిని అనుసరిస్తున్నాడు, చంద్రబాబుని ముందర పెట్టుకుని చెప్పేసి మాట్లాడాను. అంటే నెక్స్ట్ 1 by 1 వీళ్ళ స్ట్రాటజీస్లో నెక్స్ట్ ఏం జరగబోతుందని భావించాలి? స్వేచ్ఛ గారు, ఇప్పుడు మిత్రుడు విజయానంద్ ఒక 2-3 అంశాలు చెప్పాడు వాస్తవంగా. ఇలా తెలంగాణ, ఇదంతా తెలంగాణ ఆంధ్రాకు యాక్చువల్ సరే కేంద్ర ప్రభుత్వం పక్కకు పెడదాం, మధ్యలో జరుగుతున్నటువంటి తెలంగాణ ఆంధ్ర నాయకత్వం, ఏ ఒక్క నాయకత్వం కూడా ఇలా బంకచర్లకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేము. ఏ పార్టీ అయినా కావచ్చు, ఏ పార్టీ కూడా, వైఎస్ఆర్సీపీ కానీ లేకపోతే అక్కడ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ కమ్యూనిస్టులు కానీ ఎక్కువ మాట్లాడలేము. కానీ ఇదే తెలంగాణకు వచ్చేసరికి తెలంగాణలో ఒక బంకచర్లకు వ్యతిరేకంగా బలంగా నిలబడి మాట్లాడుతున్నది ఒక టీఆర్ఎస్. మిగతా పార్టీలు చేస్తున్న పని ఏంటంటే, అటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ మిగతా వాళ్లకు అప్పుడప్పుడు సన్నాయి నొక్కులు నొక్కేటటువంటి మిగతా చిన్న పెద్ద వాళ్ళందరూ కూడా చేస్తున్న పని ఏంటంటే, ఎంతసేపు కేసీఆర్ గారిని కాళేశ్వరము ముందుకేసి కాళేశ్వరం కూలిపోయింది, కుంగిపోయింది, ఇది దుష్ప్రచారం చేయటం, దానికి పనికిమాలిన వాదనలు ముందుకు తీసుకురావటం. అంటే తెలంగాణ హక్కులు ఏమైనా పర్వాలేదు, ఇదే సేమ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగింది, ఇదే జరిగింది. అట్లా కృష్ణానదినే పోయేటట్టు చేశారు ఈ పుణ్యాత్ములే. దానికి పనికి మాలిన వాళ్ళు కొంత మేధావుల ముసుగులో, నిపుణుల ముసుగులో తాళాలు కొట్టేటోళ్ళు ఉంటారు. ఇవాళ కూడా సేమ్ కృష్ణా పోయింది, ఇవాళ మిగిలింది మనకు తెలంగాణకి ఎప్పటికీ గోదావరి. దాని మీద కూడా ఇదే విష ప్రచారం. ఇవాళ కేసీఆర్ గారు ముందు చూపుతోటి ఎవరన్నా కాకపోయినా అదే ప్రాణం తెచ్చే వాళ్ళ 100 టీఎంసీలకు మించి వచ్చేది కాదు. అక్కడ 100 టీఎంసీలకు మించి రాకపోయింటే వీళ్ళందరూ కడుపు చల్లబడేది. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకు బాజాప్తా గోదావరి పోలవరం పోయి, పోలవరం నుంచి బంకచర్ల నుంచి తమిళనాడుకు పోయేది. వీళ్ళకి కావాల్సింది అది అసలు కథ. కానీ కేసీఆర్ గారు 8 సంవత్సరాల క్రితమే ఈ కుట్రని పసిగట్టి ఎట్లాగో మహారాష్ట్ర ఇబ్బంది పెడుతున్నది, సిడబ్ల్యూసి సూచించింది, దాన్ని ఏంటి పరిష్కారం అనే టైంలో అప్పుడు ఆలోచన చేసి మేడిగడ్డ దగ్గరకు వచ్చింది. మేడిగడ్డ దగ్గర 280 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. 240 టీఎంసీలకి కాళేశ్వరం రూపకల్పన చేసిండు. మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? అటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వచ్చిన ఇబ్బంది ఏంది? మనకు హక్కుగా గోదావరి నదిలో 1486 టీఎంసీల నీటిని ట్రిబ్యునల్ కేటాయించింది. అందులో కేటగరికల్గా 968 టీఎంసీలు తెలంగాణకి ఇచ్చింది, 518 టీఎంసీలు ఆంధ్రాకి ఇచ్చింది. మనం ఇప్పటి వరకు కనీసం ఎన్నడన్నా వీళ్ళు ఆ 968 టీఎంసీలకు ప్రాజెక్టుల రూపకల్పన చేసినరా, రియలైజేషన్ అయ్యేటట్టు చేసినరా? ఎక్కడికక్కడ అయితే అంతర్రాష్ట్ర వివాదాలు, పర్యావరణ వివాదాలు, ఇంకో వివాదము, న్యాయ వివాదము, ఇంకోటి ఏదో ఒక పేరు మీద ఎప్పటికప్పుడు దశాబ్దాలుగా తెలంగాణ ప్రాజెక్టులు పెండింగ్లో ఉండేటట్టు చేసిండ్రు. ఇది అబద్ధమా? దానికి కేసీఆర్ గారు ఇవన్నీ గ్రహించి మేడిగడ్డ దగ్గర రూపకల్పన చేసిండు. 240 టీఎంసీలు ప్రాజెక్టు దానికి ఒప్పించిండు, అన్ని రకాల పర్మిషన్లు తెచ్చిండు, ప్రాజెక్ట్ నిర్మాణం చేసిండు. ఇవాళకి పూర్తయి ఈ రోజుకి 6 సంవత్సరాలు. మేడిగడ్డ పూర్తయి వినియోగంలోకి వచ్చి 6 సంవత్సరాలు. సంవత్సరాన 8 దాదాపు 20 నెలలుగా దాన్ని ఇట్లా ఎండబెట్టిండ్రు. అంతేకాదు కేసీఆర్ గారు 968 టీఎంసీలు మనకు హక్కుగా వస్తే గోదావరి నదిలో 946 టీఎంసీల
నీటి వినియోగానికి అన్ని రకాల పర్మిషన్లు తీసుకొచ్చారు. ప్రాజెక్టుల రూపకల్పన చేయటమే కాదు, పర్మిషన్లు తీసుకొచ్చారు. చెనాక కొరాట పైన ఆదిలాబాద్కు సంబంధించి, ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి వార్ధా నది మీద చెనాక కొరాట, ఆ కింద ఇది తుమ్మిడిహెట్టి, ఇప్పుడు తర్వాత తుమ్మిడిహెట్టి దగ్గరది ప్రాణహిత చెవళ్ళని ఏదో అయిపోయిందని కాదు, తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజ్ ఉన్నది ఉమ్మడి మా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి. అక్కడ 3 కాళేశ్వరం, 4 సమ్మక్క సారక ప్రాజెక్టు, కింద ఖమ్మంకు సీతారామ ప్రాజెక్టు, ఇవన్నీ రూపకల్పన చేసి మొత్తంగా అప్పటి వరకు ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి వీటికి రూపకల్పన ద్వారా 946 టీఎంసీలకి క్లియరెన్సులు తెచ్చిండు. ఇది నిజం. ఇవాళ చంద్రబాబు నాయుడు ఏదో మాకు ఆ 960 టీఎంసీలకు అనుమతిస్తే ఇక మాది ఏం అక్కర్లేదు మీద నువ్వు ఎవడండి చెప్పేది? ఎవడు చెప్పిండు మీకు? ఇదేం వాదన? రాష్ట్ర ప్రభుత్వానికి నీ హక్కులకు సంబంధించి నీకున్న వాదన ఏంది? 968 టీఎంసీలు ఇచ్చేస్తే అయిపోతుందా? తెలంగాణకు శాశ్వతంగా గోదావరి మీద హక్కు లేవా? మిగతా జలాల మీద ఎవడు చెప్పిండు? మీకు లేదు, కేవలం మీరు కుట్రతో పనిచేస్తున్నారు. 968 టీఎంసీలు ఆల్రెడీ హక్కుగా ఉన్నది, అవి కొత్తగా ఏం లేదు. వాటికి 946 టీఎంసీలకు 968లో 946 టీఎంసీలకు హక్కులు పర్మిషన్లు కూడా వచ్చినాయి. ఇంకొక చెనాక మన తుమ్మిడిహెట్టి దగ్గర దానికి మాత్రం రావాల్సి ఉన్నది 20 టీఎంసీలకి. అది ఆల్రెడీ అది కూడా ఇన్ ప్రిన్సిపల్గా అంగీకరించింది. అప్పుడే మీరు నిజంగా ఉంటే ఈ సంవత్సర కాలంలో ఆ పని చేయాల్సింది. ఈ 2 ఏళ్ళలో మీకు అధికారం చేయలే. అది చేయకుండా ఆ రోజు కూడా కేసీఆర్ గారు కూడా ఇదే ఇంకేదో ఇష్టం వచ్చినట్టు దుష్ప్రచారాలు. వీళ్ళకి ఎవ్వడికి క్యూసెక్లు అంటే తెలియదు, టీఎంసీ అంటే తెలియదు, ఇన్ఫ్లో అంటే తెలియదు, అవుట్ఫ్లో అంటే తెలియదు, ఏ బేసిన్ అంటే తెలియదు, ఏ బేసిన్ కింద ఏ ప్రాంతం వస్తుందో తెలియదు, ఏ ప్రాజెక్టు ఏ బేసిన్లో ఉంటుందో తెలియదు. కానీ పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తుంటారు, పెద్ద పెద్ద సూత్రీకరణలు చేస్తుంటారు, పెద్ద పెద్ద విమర్శలు చేస్తుంటారు, నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటారు ఈ మహామేధావులు. ఇవాళ ఆ రోజే కేసీఆర్ గారు 968 టీఎంసీల హక్కుల కోసము ప్రయత్నాలు చేస్తూనే పూర్తి చేయడానికి భవిష్యత్తులో ఆ రోజు సిడబ్ల్యూది అపెక్స్ కౌన్సిల్లో వీళ్ళు దిక్కుమాల ప్రచారం చేస్తున్నారు కదా, 3000 టీఎంసీ లేదో గోదావరిలోని కేసీఆర్ గారు చెప్పలే. అది బీజేపీ నాయకులు మాట్లాడతారు, మెదళ్ళు పుచ్చిపోయినటువంటి వాళ్ళు ఒక్కొక్కడు. సిడబ్ల్యూసి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో సిడబ్ల్యూసి ఆధీనంలో ఎప్పటికప్పుడు గేజింగ్ స్టేషన్స్ ఉంటాయి. ఒక నదిలో వస్తున్న వాటర్ ఎంత, వినియోగం ఎంత, సముద్రంలో కలుస్తున్నది ఎంత అన్నది లెక్కలు ఉంటాయి. దానికి ఇవాళ కాదు 100 ఏళ్లకన్నా సంబంధించినటువంటి లెక్కలు ఉంటాయి. అట్లనే గోదావరి నదిలో లెక్కలు కూడా చెప్పిండు ఆ రోజు. అదే సమావేశంలో సిడబ్ల్యూసి ఇచ్చినటువంటి అధికారికంగా లెక్కల్ని చెప్పిండు కేసీఆర్. గోదావరి నదిలో మాకు హక్కు 968 టీఎంసీలు ఉన్నాయి, వీటి ఇస్తూనే మిగిలినటువంటి 3000 టీఎంసీలని అక్కడ సముద్రంలో కలుస్తున్నాయని చెప్పేసి రికార్డులు చెప్తున్నాయి. అది కేసీఆర్ గారు చెప్పింది ఆ సమావేశంలో. ఆ 3000 టీఎంసీల్లో ఇదే ప్రపోర్షనేట్గా నిష్పత్తి ప్రకారంగా అంటే 1486 టీఎంసీలలో 968, 518 రెండు వీటికి ఎట్లా పంచారు ఆంధ్రకు తెలంగాణకు, అదే నిష్పత్తిగా 3000 టీఎంసీల్లో మాకు 1950 టీఎంసీలు మిగులు జలాల్లో సముద్రంలోకి వస్తున్న జలాల్లో కూడా మాకు హక్కు ఉన్నది, మిగతా వాడుకోండి అని చెప్పాను. ఎట్లా ప్లాన్ చేసుకొని ఆ నీళ్ళని సహకరించుకొని ఎంత మిగులుతుందో శాస్త్రీయంగా హేతుబద్ధంగా అది లెక్కేసి ఆ లెక్క ప్రకారంగా అదే నిష్పత్తి ప్రకారంగా ఉండాలి. మీరు చెప్పే లెక్క నిజమైతే 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్న నిజమైతే 1950 టీఎంసీలు మాకు తెలంగాణకు వరద జలాల్లో రావాలి అని చెప్పేసి చెప్పాడు. అది పక్కకు పెట్టి అది చెప్పకుండా ఏదో పనికి మాలినటువంటి వీళ్ళకి తెలిసినట్టు మాట్లాడు. కృష్ణానదులు ఎంత అండి? కృష్ణానదిలో 500 టీఎంసీలు కావాలా నీకు? ఇక్కడ 1000 టీఎంసీలు ఇస్తే సరిపోతుందట, అక్కడ 500 టీఎంసీ. చంద్రబాబు నాయుడు అడుగుతుంది అదే కదా, నువ్వు కొత్తగా చెప్పేదేముంది అంటే నీ రాష్ట్ర హక్కుల్ని బలిపెట్టి చంద్రబాబు నాయుడుకు పరోక్షంగా చంద్రబాబు నాయుడుకు నరేంద్ర మోడీకి ఏ విధంగా క్లియరెన్స్ ఇవ్వాలనేటువంటిది ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వము వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి పెద్ద మనుషుల ప్రయత్నం. దానికి బీజేపీ ఇంకా ఇవాళ ఆలోచించాల్సింది, నిజాయితీగా మాట్లాడాల్సింది, గుండెమీ చేసుకొని మాట్లాడాల్సింది తెలంగాణ బుద్ధిజీవులు, తెలంగాణ విజ్ఞులమనేటటువంటి వాళ్ళు,
తెలంగాణ హక్కుల కోసం మాట్లాడుతున్నాం అనేటటువంటి వాళ్ళు, తెలంగాణ అస్తిత్వం కోసం ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నటువంటి వాళ్ళు గుండె మీద చేసుకొని ఇవాళ మాట్లాడండి. ఎస్, మీరు బంకచర్లని, గోదావరి బంకచర్ల రిజర్వాయర్ని, లింకేజ్ని ఇవాళ తెలంగాణ సమాజం అంగీకరిస్తుందే చెప్పాలి. తద్వారా భవిష్యత్తులో గోదావరి బంకచర్ల వయా బంకచర్ల తమిళనాడుకు గోదావరి జలాలని నిర్ద్వంద్వంగా తరలించడానికి మీరు అంగీకరిస్తున్నారా? దాని మీద మీ వాదన ఏందో చెప్పాలి. ఇలా బుద్ధిజీవులు అనేటట్లు మేము తెలంగాణ కోసం మాట్లాడుతున్నాం, తెలంగాణ కోసమే కొట్లాడుతున్నాం, తెలంగాణకు మేము తప్ప ఇంకెవరు నిజాయితీ లేదు తెలంగాణ హక్కుల మీద అని చెప్పేసి చాలామంది సోకాళ్ళు ఎవరికి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి వాళ్ళు చెప్పాలి. ఒకటి. రెండవది, ఎస్, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నట్టుగా గోదావరిలో 1000 టీఎంసీలు తెలంగాణకి ఇచ్చి ఇక మిగతా వరకు జలాన్ని ఆంధ్రప్రదేశ్ ఏం చేసుకున్నా మీకు అభ్యంతరం లేదా? దాని మీద కూడా వైఖరి చెప్పాలి. కృష్ణాలో 500 టీఎంసీలైనా మనకు హక్కు. ఇవాళ కృష్ణాలో ఏంది? ఒకవైపున ఇదే కేసీఆర్ గారు కృష్ణా ట్రిబ్యునల్ ముందు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు చేసిన వాదన ఏంది? 750 టీఎంసీలు మాకు రావాలి. మా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేసినటువంటి పాలకుల నిర్వాహకం వల్లనే రైపేరియన్ హక్కుల వల్ల, రైపేరియన్ రైట్స్ కారణంగా తాత్కాలికంగా మాకు 299 ఆ రోజు ఒక సంవత్సరం పాటు వినియోగం కోసమే కేటాయింపులు కావవి. తాత్కాలిక వినియోగం కోసము ప్రాజెక్టుల వారీగా ఆయకట్టు ఉన్న కారణంగా 299 టీఎంసీలు మాకు ఇచ్చింది, వాడుకోవటానికి అవకాశం ఇచ్చింది. కానీ ఇవాళ హక్కుగా మాకు పరివాహక ప్రాంతం ఆధారంగా కానీ డిపెండబిలిటీ 75% డిపెండబిలిటీ, 65% డిపెండబిలిటీ, తర్వాత పోలవరంలో వాళ్ళు వాడుకుంటూ వాళ్ళకి ఇచ్చినటువంటి 200 టీఎంసీలు, వీటన్ని టెక్నికల్గా అన్నిటి కారణంగా వీటన్నిటితోటి మాకు తెలంగాణకి 753 టీఎంసీలు తెలంగాణకు కేటాయింపులు చేయాలి కృష్ణానదిలో అని ఇవాళ మనం ఆల్రెడీ మన ప్రభుత్వం అఫిడవిట్ వేసింది బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు. మన వాదనలు వినిపిస్తున్నాం. అంటే ఇవాళ ఒకవైపున కృష్ణానది మీద మన వాదనలేమో అధికారికంగా ఇప్పటి వరకు అడ్వకేట్స్ ఇప్పటి వరకు మనం ప్రభుత్వం జరుగుతున్న వాదనలేమో 753 టీఎంసీలు మావి అని చెప్పేసి హక్కు అని చెప్పేసి మాట్లాడుతాం, హక్కుగా మాకు రావాలని కొట్లాడుతున్నాము. ముఖ్యమంత్రి గారేమో 500 ఇస్తే చాలు నాకు అని చెప్పేసి చెప్తున్నాడు. ఏం దివాలా కోరిది? ఏం దివాలా కోరుతానం? మోసం కాదు ఇది. ఏ ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నట్టు? తెలంగాణ హక్కుల కోసం మాట్లాడుతున్నట్ట, లేకపోతే చంద్రబాబు నాయుడు కోసం మాట్లాడుతున్నట్ట, ఎవరి కోసం మాట్లాడుతున్నట్టు? ఇదంతా ఏంది? ఇది అంతా ముగ్గురు కలిసి అటు కృష్ణా నదిని, గోదావరి నదిని, తెలంగాణని మళ్ళీ ఉమ్మడి రాష్ట్రంలో 50 ఏళ్ళు ఏ విధంగానైతే కరువు ప్రాంతంగా మార్చి, ఎడారి ప్రాంతంగా మార్చి, రైతుల ఆత్మహత్యలతోటి గోస పెట్టినరో మళ్ళీ ఆ పాత రోజుల్లోకి తీసుకుపోతున్నారు వీళ్ళు కూడబలుకొని. నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళిద్దరి ఎజెండాని ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తున్నారు సమర్థవంతంగా. అంటే రేవంత్ రెడ్డి మాటల్లో ఎంత కుట్ర దాగి ఉందో మీరు అన్నట్టుగా తెలంగాణ ప్రయోజనాలకి ఈ విధంగా నష్టం కలిగే చర్యలన్నీ జరుగుతుంటే మౌనం వహించిన వాళ్ళ కుట్ర కూడా అంతే స్థాయిలో దాగున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మనం మరింత వివరంగా మాట్లాడదాం. రవి గారు, ఇప్పటి వరకు తెలంగాణకి నష్టం జరుగుతూ ఉంటే సైలెంట్గా ఉన్న వాళ్ళ కుట్ర చాలా ప్రమాదకరంగా కనిపిస్తున్నది. తెలంగాణలో సమస్యలు వచ్చినా కూడా, ఏ సమస్యలు ఉన్నా కూడా వాళ్ళు మాట్లాడట్లేదు, ఇగ్నోర్ చేస్తున్నారు. అంటే ఈ ఇంటెన్షనల్ ఇగ్నోరెన్స్ని ఎటువంటి ఉద్దేశంగా భావించాల్సిన అవసరం కనిపిస్తుంది? వాళ్ళకి తెలంగాణగా ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు అనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుందా? స్వేచ్ఛ గారు, ఇక్కడ రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ గారేమో తెలంగాణకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రయోజనాలను శాశ్వతంగా జల సమాధి చేసినట్టుగా కుట్రపూరితంగా, లోతైన కుట్రతోటి, సామాన్యులకు అర్థమయ్యేది కాదు, కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. లేకపోతే దానికి ఆ కుట్రని పసిగట్టి సమాజానికి తెలియజేసి ఎప్పటికప్పుడు వాళ్ళని నిలువరించడానికి ప్రయత్నం చేస్తూ ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మేము చేస్తే ఈ అడ్డుకుంటున్నటువంటి వాళ్ళని ఎవరైతే కుట్ర తెలంగాణ వనరులకు వ్యతిరేకంగా తెలంగాణ దోసుకుపోవటం వ్యతిరేకంగా దోసుకుపోయే వాళ్ళని అడ్డుకుంటూ ఉన్నటువంటి టీఆర్ఎస్ని ఇక్కడ ఎవరైతే మేము తెలంగాణ కోసం కొట్లాడినాం, తెలంగాణ కోసం మేము కూడా ఉన్నాం అని చెప్పేసి మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారో, గుడ్డిగా కేసీఆర్ మీద వ్యతిరేకతతోటి, కేసీఆర్ మీద కోపంతో గుడ్డిగా ఎంతసేపు కాళేశ్వరం, మేడిగడ్డ,
అవినీతి అని మాట్లాడుతుంటారు తప్ప హేతుబద్ధత ఉండదు, దాంట్లో ధర్మం ఉండదు, సమకాలీన వాస్తవికత ఉండదు. కేవలం కేసీఆర్ గారి మీద గుడ్డి వ్యతిరేకతతోటి వ్యతిరేకించడం అంటే అది ఎవరికి ఉపయోగపడుతుంది? మీరు మాట్లాడుతున్నది ఎవరి కోసం, ఎవరి ప్రయోజనాల కోసం? ఇవాళ మేడిగడ్డని ఎండబెట్టాలన్నది, మేడిగడ్డని కుంగేటట్టు చేయాలన్నది, మేడిగడ్డ కొట్టకపోవాలన్నది, అక్కడ మేడిగడ్డ బ్యారేజే ఉండకూడదన్నది ఎవరి పన్నాగం, ఎవరి అవసరం? నరేంద్ర మోడీ అవసరం, చంద్రబాబు నాయుడు అవసరం. ఆ ఇద్దరి అవసరాన్ని తీర్చడానికి లోతైన కుట్రతోటి రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. చంద్రబాబు బంకచర్ల కోసం పోలవరం నుంచి బంకచర్లకు నీళ్లు తీసుకుపోవటానికి చంద్రబాబుకు మేడిగడ్డ అడ్డం, వయా బంకచర్ల కావేరీ నది పరివాహక ప్రాంతానికి తమిళనాడుకు నీళ్లు తీసుకుపోవటానికి నరేంద్ర మోడీ గారు అవసరం. ఎందుకంటే 5 ఏళ్ల క్రితమే ఎన్నికల హామీ ఇచ్చున్నారు. అక్కడ గోదావరి కావేరీ అనుసంధానం ద్వారా తెలంగాణ గోదావరి జలాన్ని తమిళనాడుకి తెస్తాము అని చెప్పేసి. ఎందుకంటే కావేరీ నది ఒట్టిపోయింది, అక్కడ నీళ్ళు లేవు, ఒట్టిపోయింది కాబట్టి తెస్తామని చెప్పేసి చెప్పింది. ఆ ప్రయత్నమే 5 సంవత్సరాల క్రితమే చేసిండు. కేసీఆర్ గారు ససేమిరా అంగీకరించలేదు కాబట్టి ఇప్పుడు కొత్త రూపంలో వస్తున్నారు. ఆ రూపాన్ని దానికి అమలు చేయడానికి వాళ్లకు అనుకూలించినట్టుగా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కరెక్ట్గా వాళ్ళకి కావాల్సినటువంటి వ్యక్తి ఉన్నాడు. దాన్ని చేస్తారు. ఆ రేవంత్ రెడ్డి చేసే ప్రయత్నాలన్నీ తీస్తున్నటువంటి దాన్ని వాళ్ళు ఇప్పటికీ నిజంగా అఖిలపక్ష సమావేశం పెడితే ఎవరితో పెట్టాలండి? ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వము ఇంత పెద్ద సమస్య చర్చ జరుగుతున్నప్పుడు ఎవరితో పెట్టాలి? ఆయా పార్టీలతోటి, విజ్ఞులతోటి, బుద్ధిజీవులతోటి, తెలంగాణకు పనిచేసినటువంటి వాళ్ళతోటి అందరితోటి పెట్టి ఇది జరుగుతుంది, మన వాదన ఎట్లుండాలి అని చెప్పేసి ఒక లోతైనగా అందరి అభిప్రాయాలు తీసుకొని దానికంటున్నాం. కేవలం ఆ అంశం మీద పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు, లోతైన జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు రాకూడదన్నటువంటి ఉద్దేశంతో కేవలం ఎంపీలకు ప్రెజెంటేషన్ అన్నారు, తర్వాత అఖిలపక్షం అన్నారు. అండ్ దాన్ని కూడా కేవలం వాళ్ళ ఏం చెప్పాలనుకున్నారో అదే చెప్పడానికి వేదికగా చెప్పడానికి మాత్రమే, చెప్పడం కూడా చెప్పదు. వాళ్ళు ప్రెజెంటేషన్ ఇచ్చిన సంతోషం అయిపోగానే ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాట మళ్ళీ సేమ్ ఆవు కథ, కాళేశ్వరం కుంగింది. అయితే ఇక్కడ నిజంగా ఇప్పటికీ ఈ క్షణం వరకు కూడా అటు ఇటు చంద్రబాబు నాయుడు పిలిచి మాట్లాడుకుంటాం, ఆహ్వానిస్తాం, రెడ్ కార్డు ఇది చేస్తాం, మాకు ఎవరితో ఇద్దరు లేదు, అందరు మంచిది, ఇవన్నీ బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు చెప్పినట్టే ఉంది. ఇక్కడ కూడా అందరూ మేలు కోరినట్టే కనిపిస్తుంది. ఇక 2 కళ్ళు అంటారు, కానీ ఒక కళ్ళు మాత్రం కుల్లబొడుస్తారు, ఒక కన్నే పనిచేస్తుంటారు. ఇవన్నీ చూస్తూనే మనం 50 ఏళ్ళు తెలంగాణ అనే కన్నుని కుల్లబొడుస్తూనే ఉంటారు, ఆ కన్ను పని చేయకుండా చేస్తుంటారు. ఇవాళ ఇప్పటికీ ఈ క్షణం వరకు కొత్త ప్రాజెక్ట్ ఏదైనా వస్తే రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారంగా అపెక్స్ కౌన్సిల్లో చర్చ జరగాలి. అపెక్స్ కౌన్సిల్ జరగాలి, అపెక్స్ కౌన్సిల్ పెట్టమని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఒత్తిడి చేయరు? ఇప్పటి వరకు అపెక్స్ కౌన్సిల్లో కదా మన వాదన వినిపించాల్సింది. అప్రాపరేట్ అథారిటీ, అప్రాపరేట్ వ్యవస్థ అపెక్స్ కౌన్సిల్ కదా. అంటే చెప్పండి, ఆ రోజు కేసీఆర్ గారు అక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఉంది, చాలా స్పష్టంగా చెప్పిండు. ఈ 960, 500 రేపు గోదావరి మీద అదే మీరు వీళ్ళు చెప్పినటువంటి ఉంది కదా అంత. ఏ విధంగా కొత్త ప్రాజెక్ట్ వచ్చినా కూడా వీళ్ళు ప్రతిపాదించినా కూడా తెలంగాణతో చర్చించకుండా, మాట్లాడకుండా తెలంగాణ ప్రభుత్వం అంగీకరించబోదు, ఒప్పుకునేది లేదని కరాఖండిగా దాంట్లో అపెక్స్ కౌన్సిల్లో ఎజెండాలో 5th పాయింట్గా రికార్డెడ్గా ఉన్నది. అది చెప్పకుండా 3000 ఉన్నాయి, 3000 ఉన్నదని కేసీఆర్ గారు చెప్పింది కాదు. సిడబ్ల్యూసి ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వము సాధికారిక సంస్థ ఇచ్చినటువంటి డేటా ప్రకారంగా 3000 ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. సముద్రంలో కలుస్తున్నాయి. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ మాకు 1950 టీఎంసీలు వస్తాయి. అది కాదని కింద ఏపీ ప్రభుత్వం ఏదైనా ప్రయత్నం చేసి ప్రాజెక్టులు నిర్మించబోతే మేము అంగీకరించేది లేదు, మాతో మాట్లాడకుండా, మాతో సంప్రదించకుండా, మా అనుమతి లేకుండా అని చెప్పేసి కరాఖండిగా చెప్పిండు. ఇంత కేటగారికల్గా, ఇంత క్లియర్గా ఉంటే ఎంతసేపు విష ప్రచారం? సోషల్ మీడియా మాట్లాడి ఎవరు తెలుసు, ఫేక్ అకౌంట్లతోటి, దొంగ అకౌంట్లతోటి ఎవరు మాట్లాడారు? గుంటూరు నుంచి ఎన్ని ఫేక్ అకౌంట్లు వస్తున్నాయో, ఎన్ని ఆపరేట్ అవుతున్నాయో తెలుసు. గుంటూరు, విజయవాడ, ముసుగులో, అమెరికాలో కూర్చొని, ఇంకెక్కడ లండన్లో కూర్చొని ఎవరేమి ఆపరేట్ చేస్తున్నారో తెలుసు, ఎవరేం పోస్టింగ్లు చేస్తున్నారో తెలుసు. ఈ విషయం అంతా కాంటెంట్ అంతా కూడా ఎక్కడ తయారవుతుందంటే
ప్రకాశం బ్యారేజ్ తీరంలో తయారవుతుంది. ప్రకాశం బ్యారేజీ తీరంలో ఈ కాంగ్రెసు పేరు మీద బీజేపీ పేరు మీద వచ్చేటువంటి కాంటెంట్ అంతా కూడా తెలంగాణకు వ్యతిరేకంగా, కేసీఆర్కి వ్యతిరేకంగా, కాళేశ్వరం వ్యతిరేకంగా పోస్టింగ్లు వచ్చే సోషల్ మీడియాలో వచ్చే ప్రతి పోస్టింగ్ కూడా ఏంటంటే కృష్ణా తీరంలో ప్రకాశం బ్యారేజ్ తీరంలో తయారవుతుంది. కొన్ని అమెరికా నుంచి పోస్ట్ అవుతుంది, ఫేక్ అకౌంట్ల పేరు ఇవన్నీ జరుగుతుంది. వీటన్నిటి తెలంగాణకు ఆ చైతన్యం లేదా? బరాబర్గా వదిలిపెట్టేదేం లేదు. ఖచ్చితంగా మాకు తెలుసు, రేవంత్ రెడ్డికి గారు మాకు తెలుసు, తెలంగాణ ఎప్పటికీ బాధిత ప్రాంతమే. తెలంగాణ ఎప్పటికీ బాధిత ప్రాంతమే. తెలంగాణని ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజలు బోలాశంకాలు, బోలాతనం ఉంటుంది. 10 మంది మేలు కోరేటటువంటి వాళ్ళం, 10 మందికి మంచి కోరేటటువంటి వాళ్ళం. కాబట్టి ఆ బోలాతనాన్ని ఆసరగా తీసుకొని ఎప్పటికటు ఢిల్లీ కానీ, ఇటు పక్క రాష్ట్రం కానీ ఆ ముసుగులో 50 ఏళ్ళు చేసినటువంటి 60 ఏళ్ళు చేసింది అదే వీళ్ళు ఉమ్మడి ప్రాంతంలో. తెలంగాణని బాధిత ప్రాంతంగా మారుస్తారు. ఆ మాత్రం సోయి ఉన్నది, అందరికీ లేకపోవచ్చు, ఇక్కడ కొందరికి సోయి ఉన్నది. ఆ సోయి ఉన్నటువంటి వాళ్ళు బరాబర్గా ఇటువంటి కుట్రలను ఎప్పటికప్పుడు పసిగడతాం, ఎండగడతాం, కొట్లాడతాం, వదిలిపెట్టేది ఏం లేదు. రేవంత్ రెడ్డికి ప్రధానంగా అంటే తెలంగాణ తరపున వాదనలు వినిపించాలి, తెలంగాణకు న్యాయం జరిగేది. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన తెలంగాణకు న్యాయం జరిగే విధంగా మాట్లాడకపోతే ఆయన పరుగు పోతుంది, సిగ్గుపోతుంది. ఆయన అంటే లేదండి, అది ఉంటే నిజంగా మాకు 1000 టీఎంసీలు గోదావరిలో చాలు, 500 టీఎంసీలు మాకు కృష్ణాలో చాలని ఎట్లా అంటారు? మనకు రావాల్సింది గోదావరిలో చాలా స్పష్టంగా హక్కుగా ఇప్పటికి కేటాయించిన వాటిలో 968 టీఎంసీలు. మళ్ళీ మిగులు జలాల్లో వరద జలాల్లో చంద్రబాబు నాయుడు చెప్తుంది కదా, వరద జలాల్లో 3000 ఉన్నాయని సిడబ్ల్యూసీ చెప్పింది కదా, దానికి చెప్తుంది కదా. ఆ 3000లో 1950 టీఎంసీలు అంటే దాదాపు 2900 టీఎంసీలు తెలంగాణకు రావాలి. దాన్ని వేయిస్తే చాలని చెప్పేసి తెలంగాణ హక్కుల కోసం ఎట్లా మాట్లాడినట్టు? న్యాయమైన హక్కు కోసం మాట్లాడే ముఖం లేదు కాబట్టి ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కోరలేదు అనే విషయమే ప్రధానంగా చర్చ జరుగుతుంది. మనం విజయానంద్ గారు ప్రధానంగా ఈ జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే గనక దాదాపు 7.5 నుంచి కూడా మేడిగడ్డను ఎండబెట్టి తెలంగాణలో వ్యవసాయం జరగకుండా, తెలంగాణ రైతాంగానికి గోదావరి నీళ్లు అందకుండా చేయడం అంతా కూడా ఇవాళ ఈ లాంగ్ టైం వాళ్ళంతా ప్లాన్ చేసి పథకం ప్రకారం ఇంప్లిమెంట్ చేయాలనుకున్న ఈ బనకచెర్ల కోసమే అని భావించాల్సిన అవసరం కనిపిస్తున్నదా? తెలంగాణలో పంటలు ఎండడానికి, రైతులకు నీళ్లు రాకపోవడానికి, ఈ విధంగా వ్యవసాయాన్ని పండగలా చేసుకున్న వ్యవసాయాన్ని ఏం చేయాలో అర్థం కాక రైతులు ఆత్మహత్యలు చేసుకునే విధంగా వాళ్ళని అటువంటి దారుణమైన స్థితి తీసుకురావడానికి కారణం కూడా బనకచెర్లని భావించాల్సిన అవసరం కనిపిస్తున్నదా? వాళ్ళకి ఇంకేందండి, ఇప్పుడు తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసమే ఆలోచించే రక్షణ కోట వలె ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పరిపాలిస్తుంది. తెలంగాణ కోసమే అసలు మొదటి నుంచి ఆలోచించి పనిచేసేటువంటి బీజేపీ కేంద్రంలో ఉంది. మన ప్రయోజనాలకి ఇంకా ప్రమాదం ఉన్నదని ఎందుకు చర్చ పెట్టుడు అంటున్నా. పాలకులుగా వాళ్ళు 2 పార్టీలు ఉన్నాక ఇక తెలంగాణకు అన్యాయం ఎక్కడ జరుగుతుందండి? ఇక జరగదు. ఇక మన అసలు ఎవ్వరు రందిపడాల్సిన అవసరమే లేదు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి తెలంగాణ ప్రయోజనాలు కాపాడినటువంటి వాళ్ళే కదా. గోదావరి మీద అనేక రకాల ప్రాజెక్టులు కట్టిన పార్టీలు, గోదావరి నీళ్లను తెలంగాణ ప్రజల పొలాలకు పారించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు, ఇప్పటి వరకు అనేక రకాల నీటి హక్కుల కోసం ప్లాన్ చేసిన వాళ్ళు పాలకులుగా ఉన్నాక అసలు ఇప్పుడు మనం చంద్రబాబు తీసుకుపోతాడని భయపడాల్సిన అవసరం ఏమున్నది? అసలు అఖిలపక్షం పిలవాల్సిన అవసరం ఏమున్నది? పరిపాలకుడుగా మనకు తెలంగాణ కోసము చాలా గట్టిగా నిలబడే రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉన్నాక, ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నాక తెలంగాణ ప్రజానీకం ఎందుకు ఇక మన హక్కుల కోసం భయపడాలి? వాళ్ళు ఎన్ని త్యాగాలకైనా ఒడిగడతారండి, ఒడిగట్టి వాళ్ళు మన హక్కులను కాపాడతారు. అట్లా కాపాడే వాళ్ళ అయితే ఇవాళ ఎందుకోసము అఖిలపక్షం పిలవాలండి? ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఇవాళ డైరెక్ట్ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒక లేఖ రాయడమో, లేకుంటే కేంద్ర ప్రభుత్వం దగ్గరకు పోయి గట్టిగా నిలబడి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము, మా నికర జలాలు, మా మిగులు జలాల వాటాలను మీరు ప్రకటించేదాకా మా కార్యాచరణ గిదని ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణను పరిపాలించేటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ 16-17 నెలలుగా కేంద్ర ప్రభుత్వం మేము ముందు పెట్టినటువంటి ప్రతిపాదన ఏంది?
లేదు మొత్తం తెలంగాణ ప్రయోజనాలను గిద్ద కూడా మేము భంగపరచనీయమని చెప్తున్నటువంటి బీజేపీ తెలంగాణ నాయకులు తెలంగాణ మిగులు జలాల మీద, తెలంగాణ నికర జిల్లాల మీద కేంద్ర ప్రభుత్వము ఇట్లాంటి విధానం తీసుకోవాలని ఏదైనా రిపోర్టు వాళ్ళ కేంద్ర పార్టీకి కానీ లేదా కేంద్ర ప్రభుత్వం కానీ ఇచ్చింది ఏమన్నా ఉన్నదా? అంటే వాళ్ళ ఈ రెండు బాస్ ప్లాన్ పార్టీలు ఇంప్లిమెంట్ అవుతుండగా ఇక్కడ వాళ్ళు మాట్లాడే పరిస్థితి ఉంటుందా? వాళ్ళు మాట్లాడడానికి ముందుకు వస్తారా? ఇప్పటిదాకా ఎన్నో ఎందుకు సమస్యలు ఉంటే మాట్లాడాలి? వాటి మీదనే తెలంగాణ కనీసం కోసం రాలేదు. వాళ్ళే కదా. ఇక ఇప్పుడు డైరెక్ట్ కేసీఆర్ అక్కడికి వెళ్ళి రాజకీయ ప్లాన్ వచ్చినప్పుడు వీళ్ళు ప్రయోజనాల మాట్లాడతారంటారా? కుటుంబం కోసం వినండి స్వేచ్ఛ గారు. చెప్పండి. కేసీఆర్ అంటే తెలంగాణ రాజకీయ ప్రయోజనాల కోసము, తన కుటుంబాన్ని అధికారంలోకి తెచ్చుకోవడం కోసము, దోపిడీ చేయడం కోసము రాజకీయాలు చేసేట ఆయన. వీళ్ళు అట్లా కాదు కదా. ఈ దేశంలో అత్యంత పునీతమైనటువంటి రాజకీయ పార్టీలు, అత్యంత పునీతమైన రాజకీయ నాయకులు ఈ రెండు పార్టీలలో ఉన్నారు కదా. వీళ్ళు నిరంతరం తెలంగాణ ప్రయోజనాలే కేంద్రంగా పనిచేసేటువంటి ఒక మహనీయులు కదా. వీళ్ళు చేయరా? వీళ్ళు ఉండంగా ఇక మన ప్రయాణికం భయపడేందుకు? అట్లాంటప్పుడు మీరు నిజంగానే అట్లా చేసే వాళ్ళైతే అఖిలపక్షం ఎందుకు? నీ పార్టీగా, మీ ప్రభుత్వంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఒక తీర్మానం చేయర్రి, లేకపోతే ఢిల్లీలో కూర్చోండి. ఇవాళ ఇంతకన్నా పెద్ద సమస్య ఏందండి తెలంగాణకు? నాకు అర్థం కాదు. ప్రభుత్వం 15 రోజులు, నెల రోజులు ఉండని తెలంగాణలో నడుస్తుంది, అదే నడుస్తుంది. మీ అక్కర కోసం 40 సార్లు ఢిల్లీకి పోయినరు, జంతర్ మంతర్లో కూర్చొని మా హక్కులు డిక్లేర్ చేయమని. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ బనకచర్ల గినకచర్ల వదిలిపెట్టండి. అసలు తెలంగాణ హక్కులేంది, ఆంధ్ర హక్కులేంది, మిగులు జలాలలో ఏంది, నికర జలాలలో ఏంది, వాటా క్లియర్గా చెప్పాలి. చెప్పిన తర్వాత ఇవన్నీ మాట్లాడాలి. కానీ ఎట్టి పరిస్థితులలో ఇప్పుడు ఆ రెండు పార్టీలే రక్షించిన తర్వాత ఇవాళ బీఆర్ఎస్కి అవకాశం ఎందుకు వస్తుంది? హరీష్ రావు ఎందుకు మాట్లాడితే ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత లేఖ రాయాల్సి వస్తుంది? అసలు ఏం చేయాలనో చెప్పు అని బీఆర్ఎస్ని ఎందుకు అడుగుతున్నారండి? ఒకే ఒక ప్రాజెక్టు తెలంగాణలో స్వతంత్రం వచ్చిన తర్వాత కట్టింది ఇవాళ కాళేశ్వరం. అంతకుముందు ఉన్న కాంగ్రెస్ ఒక పార్టీ కట్టలేదు, బీజేపీ ఒకటి శాంక్షన్ చేయలేదు. ఇప్పుడు 10 ఏళ్లుగా కొనసాగుతున్న అధికారంలో దాన్ని మొత్తము అవినీతి అయిందని, అది మొత్తం కూలిపోయిందని, దాని మీద విష ప్రచారం చేసి దాన్ని సర్వనాశనం చేసే కార్యక్రమానికి నిరంతరము పనిచేస్తున్నారు. కాళేశ్వరం ప్రభావం ఎట్లా ఉంది, కాళేశ్వరంతో ఎట్లా పంటలు పండినాయి అనేది తెలంగాణ ప్రజలు చూసిన, తెలంగాణ రైతాంగం దాని ఎన్ని రోజులు ఎత్తికొట్టుకుంటామండి. అదంతా మీరు ఎన్ని చెప్పినా మన తెలంగాణలో ఉన్న ద్రోహులు తెలంగాణకు ఇందులోనే ఉంటూ ఇక్కడి ప్రయోజనాలు దెబ్బతీస్తూ పక్క రాష్ట్ర ప్రయోజనాలకు పనిచేసే వాళ్ళు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్నంత కాలం, ఆ ఉన్న వాళ్ళని సమాజం గుర్తించనంత కాలం, రాజకీయాల కోసం మాత్రమే, వాళ్ళ అవకాశాల కోసం మాత్రమే రాజకీయాలను తిప్పి విశ్లేషించి మాట్లాడే వాళ్ళు ఉన్నంత కాలం తెలంగాణ ప్రధానికం 70 ఏళ్ళకి ఇదే మోసానికి గురైంది, మళ్ళా కూడా గదే మోసానికి గురైతుంది. ఇది నేను ఏమంటున్నా, నేను దీనిలో రాజకీయ నాయకులను తప్పుపడతలేను. రాజకీయ నాయకులను ఎంచుకునేటప్పుడు ఆ రాజకీయ పార్టీల చరిత్ర ఏంది, ఆ రాజకీయ పార్టీల నేపథ్యం ఏంది, ఆయా రాజకీయ పార్టీల్లో ఉంటున్నటువంటి రాజకీయ నాయకుల వ్యక్తిత్వాలు ఏంది, ఇవేమి పరిశీలించకుండానే, గత చరిత్రలను అన్నిటినీ ఒక్కసారి కూడా నెమరు వేసుకోకుండానే వాళ్ళందరికీ రాజకీయ అధికారాలను కట్టబెట్టి మేము దోపిడీకి గురవుతున్నాం, అయ్యో మొర్రో అని మొత్తుకుంటే, ఆత్మహత్యలు చేసుకుంటే, నీళ్లు రాలేదని, కరెంటు లేదని మొత్తుకుంటే ఎవరు కాపాడతారండి? ఖచ్చితంగా ఈ నష్టం అంతా సమాజం భరించాల్సి వస్తుంది. అట్లనే భరించిండ్రు. పోతిరెడ్డి పాడుకు మంగళారతులు పడుతున్నప్పుడు ఏ పార్టీ పోతిరెడ్డి పాడు పెట్టింది అక్రమంగా? ఎవరు మంగళారతులు వాడారు? ఆంధ్ర వాళ్ళు మంగళారతులు పట్టినారు, మనం కాదు మంగళారతులు పట్టింది. ఇవాళ బనకచెర్లకు కూడా మంగళారతులు పడుతున్నారు. మీరు ఇవాళ ఈ పార్టీలు ఉంటారు, రేపు ఇంకో పార్టీలు ఉంటారు. వాళ్ళకు కావాల్సింది రాజకీయ ప్రయోజనాలు. రాజకీయ ప్రయోజనాలు ఎట్లా నెరవేరుతాయి? డబ్బుతోటి, మీడియాతోటి, కేంద్రంలో బలంతో నెరవేరుతాయి. అది ఎవరి ద్వారా వస్తుంది? ఆంధ్ర పెత్తందారి పెట్టుబడిదారుల చేతిలో ఇవాళ దేశంలో అవన్నీ కూడా చేజిక్కించి ఉన్నాయి. కాబట్టి వాళ్ళను ప్రసన్నం చేసుకోవాలి. చంద్రబాబును ప్రసన్నం చేసుకోవడానికి ఇవాళ తెలంగాణలో అనేక మంది రాజకీయాలు పార్టీలకు అతీతంగా సాగిలబడుతున్నారు. ఇది చాలా మనమందరం చాలా దుఃఖంతో, అవమానంతో చెప్పుకోవాల్సినటువంటి పని. ఎందుకు అంటే చంద్రబాబు ఇవాళ చక్రం దిప్పుతున్నాడు కేంద్రంలో, కాబట్టి ఆయన కాళ్ళ ముందట సాగిలబడి ఇవాళ తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ ఆత్మగౌరవం నుంచి పుట్టిన రాజకీయ నాయకత్వాన్ని కించపరుస్తూ మాట్లాడుతున్న దుర్మార్గం జరుగుతుంది. ఇదంతా చూస్తూ
ఉద్యమాలు చేసిన వాళ్ళుగా, కష్టపడ్డ వాళ్ళుగా, అనేక రకాల త్యాగాలు చేసిన వాళ్ళుగా బాధ అనిపిస్తుంది మాకు. ఆ బాధ నుంచి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. ఇంత పచ్చిగా పట్టపగలు ఆఫీసులలో కూర్చొని అబద్ధాలను, అసత్యాలను తిప్పి తిప్పి పక్క రాష్ట్రానికి ప్రయోజనాలు చేసేటువంటి కుట్ర జరుగుతుంది. కళ్ళు మూసుకొని అర్థం కానట్టు దొంగ నాటకాలు ఆడుతుంటే ఎంత ఎంత బాధాకరమైన విషయం అండి. ఈ రాజకీయాలు అర్థం కావద్దా? ఇప్పుడు జరుగుతున్న ఇటువంటి చర్యలు, ఇప్పుడు జరగబోయే తప్పుడు నిర్ణయాలు తెలంగాణకు ఎంతటి నష్టాన్ని కలిగించబోతున్నాయి విజయానంద్ గారు? శాశ్వత నష్టం అండి, శాశ్వత నష్టం. సర్వనాశనం అయిపోతుంది తెలంగాణ. అత్యంత భారతదేశంలోనే ఒక బంగారు గడ్డ తెలంగాణ. మనం ఇంతకాలం ఏం చెప్పినాం? తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతం కాదు, వెనుక వేయబడ్డ ప్రాంతం అన్నాము. ఇప్పుడున్న పరిపాలిస్తున్న నాయకులు కూడా అట్లా అన్నారు ఒకప్పుడు. మరి వెనుక పడేయబడ్డ ప్రాంతం అన్నప్పుడు మనము సంపదతో కూడుకున్న వాళ్ళం, వనరులతో కూడుకున్న వాళ్ళమే కదా. ఆ వనరులు దోపిడీ చేస్తున్నప్పుడు చేతులు కట్టుకొని వాళ్ళకు మంగళారతులు పడితే రాజకీయాలు ఎప్పుడు చేస్తారా? చచ్చిపోరా? ఎన్నడో ఒకనాడు 90 ఏళ్ళలో 100 ఏళ్ళకు చావరా? ఎప్పుడు రాజకీయ ప్రయోజనాలు, లబ్ధులు, వీటి కోసం, స్వార్థ ప్రయోజనాల కోసమే పనిచేయాలనా? చరిత్రలో నిలిచిపోవద్దా? వేలాది మంది అండి, 1200, 1300 కాదు, వాళ్ళ నక్సలైట్ల పేరు మీద తెలంగాణలో చంపివేయబడ్డ వాళ్ళందరూ కూడా తెలంగాణ వెనుకబడేయబడ్డందుకే లక్షలాది మంది వాళ్ళ బలిదానాలు, ప్రాణాలు పోయినాయి. కారణం ఏంటంటే ఈ శల్య సారథ్యం వహించే ఒక దుర్మార్గకరమైన బానిస మనస్తత్వం ఉన్న రాజకీయ నాయకులు తెలంగాణలో ఆయా పార్టీల పేరు మీద పబ్బం గడుపుకుంటున్నందుకు అది అర్థం చేసుకోకుండా మనం లెక్కలు, టీఎంసీలు, ఈ ముచ్చట్లు ఎన్ని మాట్లాడినా వేస్ట్. ఫస్ట్ బేసిక్ గా ఫిలాసఫీ ఆఫ్ తెలంగాణ రాబరీ అనేది తెలవాలి. తెలంగాణ దోపిడికి అసలు మూల కారణమైనటువంటి ఫిలాసఫీ ఏంటిదో సమాజం అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకున్నంత వరకు మనను దోచేవానికే రాజకీయ నాయకాన్ని అప్పచెప్పి బట్టలు చింపుకుంటాం. మనం ఎంత బట్టలు చింపుకున్నా వాళ్ళు హాయిగా నవ్వుకుంటూ దోపిడీ చేసుకుంటూ పోతారు. పోతిరెడ్డి పాడు కట్టినరండి అన్నాడు అక్రమం, మనం లొల్లి పెట్టినాం. ఇప్పుడు కొనసాగుతలేదా? రేపు బనకచెర్ల కూడా కొనసాగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులలో మన హక్కులో ఇప్పుడు ఆంధ్ర ప్రాంత ప్రజలు నీళ్లు తీసుకుపోవడానికి మేము వ్యతిరేకం కాదని ముచ్చట్లు చెప్తున్నారు కదా. మిగులుతే తీసుకపోతే ఏంది అంటున్నారు కదా. మిగులుతే తీసుకపోతే ఏంది అనేవాళ్ళు అంత త్యాగదానులు, అంత ఆ ప్రాంత ప్రజల తెలంగాణ ప్రాంత ప్రజల గురించి అట్లా ఎందుకు ఆలోచిస్తలేరండి మీరు? మా మిగులు జలాల వాటా సంగతి ఏంది? మా నికర జలాల వాటా సంగతి ఏంది? ఇది స్థిరీకరణ జరిగే వరకు నీళ్ళ గురించి ఎవరు దేశంలో మాట్లాడొద్దని గట్టిగా ఎందుకు అడగారు? వాళ్ళ పార్టీ ప్రయోజనాలు ముఖ్యం, కానీ ఇక్కడ ప్రయోజనాలు సెకండరీ, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ గుర్తుపెట్టుకోండి. కాబట్టి తెలంగాణ ప్రాంత ప్రయోజనాలే ముఖ్యమైన రాజకీయాలను ప్రజలు నడుపుకోవాలి. నాయకులు ఎప్పుడు కూడా వాళ్ళ ప్రయోజనాలు, వాళ్లకు అధికారం ఇచ్చి హోదా ఇచ్చే పార్టీ ప్రయోజనాల కోసం పనిచేస్తారు. ప్రజలు మాత్రము తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేసే వ్యక్తులను ఏరుకొని తెచ్చుకొని నెత్తిలో పెట్టుకోవాలి. లేకపోతే మన తాళం చేతులు బీరువాయి అవతల వానికి ఇచ్చినట్టు అవుతుంది. రైట్. అల్టిమేట్ గా చూసుకుంటే తెలంగాణ ద్రోహులు మారలేదు, వాళ్ళు చేసే ద్రోహాలు మారలేదు. ఇప్పుడు పేరుకు బనకచెర్లగానే కనిపిస్తుంది, కానీ ఇది తెలంగాణకు శాశ్వత నష్టాన్ని కలిగించబోతుంది. ఇది చాలా ప్రమాదకర పరిణామం అనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చర్చలో పాల్గొన్న రవి గారికి, విజయానంద్ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.